సంక్రాంతికి సిటీ ఖాళీ అవుతోంది. పండుగను సొంతూరులో చేసుకునేందుకు వెళ్తున్నారు సిటీ పబ్లిక్. సోమవారం నుంచి స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసులకు సంక్రాంతి సెలవులు ఉన్నాయి. సెకండ్ సాటర్డే కూడా కలిసి రావడంతో ఇవాళే ఊర్లకు పయనమయ్యారు ప్రజలు. దీంతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు రద్దీగా మారాయి. గ్రేటర్ నుంచి తెలంగాణతో పాటు ఏపీలోని వివిధ జిల్లాలకు పెద్ద సంఖ్యలో వెళ్తున్నారు పబ్లిక్. దీంతో బస్సులు, రైళ్లని ఫుల్ అయిపోయాయి. ఇక సిటీలో ప్రధాన బస్టాండ్లైన ఎంజీబీఎస్, జేబీఎస్తో పాటు కుకట్పల్లి, మియాపూర్, అమీర్పేట్, ఆరంగర్, ఎల్బీనగర్, ఉప్పల్, సికింద్రాబాద్ ఏరియాలో ట్రాఫిక్ నెలకొంది. ఆర్టీసీతో పాటు ప్రైవేటు బస్సులు, ట్రావెల్స్, సొంత వాహనాల్లో ఊర్లకు వెళ్తున్నారు జనం. దీంతో ప్రధాన రహదారులన్నీ రద్దీగా మారాయి. ప్రధానంగా ఏపీ వెళ్లే రూట్లలో రష్ ఎక్కువగా ఉంది. ఎల్బీనగర్ నుంచి ఏపీ విజయవాడకు వెళ్లే రూట్లో ఇసుకేస్తే రాలనంతగా వాహనాల రద్దీ కనిపిస్తోంది. వీకెండ్ హాలిడేస్ కూడా కలిసి రావడంతో ఉదయం నుంచే హైవేపై రద్దీ నెలకొంది. హైదరాబాద్, విజయవాడ నిన్నటి నుంచే రద్దీగా మారింది. ఇక ఇవాళ ఉదయం నుంచి సిటీ నుంచి పెద్ద సంఖ్యలో ఊర్లకు వెళ్తున్నారు జనం. ఆర్టీసీతో పాటు ప్రైవేటు వాహనాలు ఫుల్ అయిపోవడంతో కార్లు, రెంటెడ్ వెహికల్స్ లో పయనమయ్యారు. హైవేలపై ఆర్టీసీ బస్సుల కన్నా కార్లే ఎక్కువగా కనిపిస్తున్నాయి. సిటీలో దిల్సుఖ్ నగర్, ఎల్బీనగర్ నుంచి విజయవాడ బస్సులు స్టార్ట్ అవుతుంటాయి. దీంతో దిల్సుఖ్ నగర్, ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్ నగర్, పెద్దంబర్పేట్, రామోజీ ఫిలిం సిటీ, చౌటుప్పల్ వరకు ఫుల్ జామ్ అవుతోంది. ఆ తర్వాత టోల్ ప్లాజాల దగ్గర కూడా టైం ఎక్కువే పడుతోంది. మరిన్ని అప్డేట్స్ అనిల్ అందిస్తారు. అనిల్, పండుగ రద్దు ఎలా ఉంది? సంక్రాంతి రమ్మంటుంది అంటూ హైదరాబాద్ నగర ప్రజలంతా తమ తమ సొంత గ్రామాలకు బయలుదేరి వెళ్ళిపోతున్నారు. సో ప్రజెంట్ మనం అబ్దుల్లాపూర్పేట వద్ద రామోజీ ఫిలిం సిటీ వద్ద ఉన్నాం. ఇక్కడ చూసుకోవచ్చు, పూర్తి స్థాయిలో వన్ సైడ్ మొత్తం కూడా రోడ్డు అంతా కూడా వాహనాలతో నిండిపోయినటువంటి పరిస్థితి. సో పూర్తి స్థాయిలో అటు ఉదయం నుంచే కూడా వివిధ ప్రాంతాల నుంచి, ఇటు నగరంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల నుంచి ఆంధ్రప్రదేశ్ కానీ, ఇటు ఖమ్మం, తర్వాత విజయవాడ వెళ్ళేటువంటి వాహనాలు ఉదయం నుంచే బయటికి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. ఇక మొత్తానికైతే పూర్తి స్థాయిలో ఇటు ఆర్టీసీ ప్రత్యేకంగా ప్రత్యేక బస్సులు కూడా ఏర్పాటు చేసినా కూడా తమ సొంత వెహికల్లో వెళ్ళడం పట్ల ఈ ట్రాఫిక్ జామ్ అయిందంటూ కూడా చెప్తున్నారు. సో పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ మాత్రం ట్రాఫిక్ పోలీసులు కూడా ఎక్కడికక్కడ ఇటు ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ను కూడా పూర్తిగా క్లియర్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ రామోజీ ఫిలిం సిటీ వద్ద కొంచెం అక్కడ బ్రిడ్జ్ మరమ్మతులు అవుతున్నాయి. కొత్త బ్రిడ్జ్ కూడా కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి కొంచెం ఆడ రోడ్డు కంజెస్టెడ్గా ఉండడంతో ట్రాఫిక్ ఏర్పడిందంటూ పోలీసులు వైపు చెప్తున్నా కూడా ఒకేసారి వాహనాలు బయటికి రావడంతో ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని చెప్తున్నారు. సో మొత్తానికైతే ఇదే పరిస్థితి ఈరోజు, రేపు సాయంత్రం వరకు కూడా ఉండేటువంటి అవకాశం కూడా ఉన్నదని చెప్పొచ్చు. ఎందుకంటే స్కూల్ హాలిడేస్ రావడంతో ఒకేసారి వీళ్ళంతా బయటికి రావడం, తర్వాత వివిధ పనుల నిమిత్తం ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఒకేసారి బయటికి రావడంతో ఇలాంటి సమస్య ఏర్పడింది. పూర్తిగా మాత్రం ఏదైతే రామోజీ ఫిలిం సిటీ ఉందో ఇక్కడ నుండి ఎల్బీ నగర్, తర్వాత హయత్ నగర్ ఈ ప్రాంతాల్లో మాత్రం ట్రాఫిక్ మాత్రం స్లోగా మూవ్మెంట్ అవుతుంది. ఇక్కడ పోలీసులు ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నా కూడా ఇటు భారీ వాహనాలు కూడా సిటీ నుండి బయటికి రావడంతో కూడా కొంతమేరకు ట్రాఫిక్ ఏర్పడుతుంది. సో పూర్తిగా ఇదే పరిస్థితి ఈరోజు సాయంత్రం వరకు కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వివిధ ఒకేసారి బయటికి రావడంతో పాటు ఇక ఏదైతే ఇటు ఆర్టీసీ స్పెషల్ బస్సులు వేసినా కూడా మనకి ఈ రోడ్డు మొత్తం కనుక చూసుకున్నట్టయితే ఎక్కడ కూడా అసలు ఆర్టీసీ బస్సులు కనిపించినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎక్కువ మొత్తంలో అటు పూర్తిగా తమ సొంత వెహికల్ను ఇటు సొంత వెహికల్లతోనే తమ గ్రామాలకు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఎక్కడ కూడా ఆర్టీసీ స్పెషల్ బస్సులు కూడా కనిపించినటువంటి పరిస్థితి. సో అదేవిధంగా ఇటు పంతంగి టోల్ ప్లాజా, కొర్లపహాడ్ ఈ ప్రాంతాల్లో కూడా ఫాస్ట్యాగ్ ఛార్జీలు సరైనగా ఏదైతే ఫాస్ట్యాగ్ సంబంధించినటువంటి సరిగా స్కాన్ కాకపోవడం వల్ల కొంతమంది రీఛార్జ్ కూడా లేకపోవడం వల్ల కూడా అక్కడ వెహికల్స్ కొంత వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో దానివల్ల కూడా ఇప్పుడు ట్రాఫిక్ అనేది స్లోగా సాగుతున్నటువంటి పరిస్థితి. సో ఇదే పరిస్థితి ఈరోజు సాయంత్రం వరకు కూడా ఉండటని చెప్తవచ్చు. దాదాపు ఒక్కొక్కరు ఉదయం 8-9 గంటల నుంచి వారు ఇంటి నుండి బయలుదేరినా ఇప్పటికీ కూడా హయత్ నగర్ ఈ ప్రాంతాలు ఏదైతే రామోజీ ఫిలిం సిటీ ఉందో ఈ ప్రాంతాల వరకు కూడా రీచ్ కానటువంటి పరిస్థితి. ఎందుకంటే
పూర్తి స్థాయిలో అటు ఈ ఒకేసారి అందరూ బయటికి రావడం వల్ల ఆ నగరంలో ఉన్నటువంటి ఏదైతే ఆ దిల్సుఖ్ నగర్ కానీ అటు కూకట్పల్లి కానీ ఈ ప్రాంతంలో ఎక్కడైనా కూడా ఒకేసారి బయటికి రావడంతో అక్కడ కూడా ఫుల్ ట్రాఫిక్ జామ్ ఏర్పడి ఆ రోడ్ల మీద కూడా ఈ స్పెషల్ బస్సులతో పాటు ప్రైవేటు వెహికల్లతో పాటు ఇటు టూ వీలర్స్లో కానీ ఇటు స్టూడెంట్స్ హాస్టల్ నుంచి వెళ్ళే వారితో పూర్తి స్థాయిలో రోడ్లు నిండిపోయాయి. సో ఇదే పరిస్థితి ఈరోజు సాయంత్రం వరకు, రేపు సాయంత్రం వరకు కూడా ఇలాగైనా కొనసాగేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో ప్రజెంట్ మాత్రం ఈ రామోజీ ఫిలిం సిటీ వద్ద మాత్రం పూర్తి స్థాయిలో వన్ సైడ్ వాహనాలతో మొత్తం ఈ విజయవాడ రహదారి మొత్తం నిండిపోయింది. దాన్ని ఎప్పటికప్పుడు ట్రాఫిక్ పోలీసులు కూడా క్లియర్ చేస్తున్నారు. సో పంతంగి టోల్గేట్ వద్ద మాత్రం కొంతమేరకు ఇక్కడ ఆపి తర్వాత మెల్లిమెల్లిగా మూవ్మెంట్ అనేది కొనసాగిస్తున్నారు. సో ప్రజెంట్ మాత్రం ఇక్కడ ట్రాఫిక్ కానిస్టేబుల్స్తో ల్యాండ్ ఆర్డర్ కానిస్టేబుల్స్తో పూర్తిగా అక్కడికక్కడ ట్రాఫిక్ను కూడా క్లియర్ చేస్తున్నారు. సో దీనికి ఏదైతే రామోజీ ఫిలిం సిటీ ఉందో దీనికి ముందు వరుసలో ఒక 500 మీటర్ల దూరంలో ఒక బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అవుతుంది. సో దానివల్లనే ఈ ట్రాఫిక్ అనేది ఏర్పడుతుంది. కొంచెం కంజెస్ట్ కూడా ఉందో, ఇక్కడ ప్లేస్ కంజెస్టెడ్ ఉందన్నట్టు కూడా అటు పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. సో మరికొద్ది అంటే 1, 2 ఇప్పుడు ఒకటే కావస్తున్నా 2, 3 ప్రాంతంలో మాత్రం కొంత మేరకు కూడా కొంత తగ్గి మళ్ళీ సాయంత్రం ఏదైతే ఈ ట్రాఫిక్ అనేది ఇంకా వాహనాల రద్దీ కూడా పెరిగేటువంటి అవకాశం కూడా ఉండొచ్చు అంటూ కూడా అటు అధికారులు చెబుతున్నటువంటి పరిస్థితి. సో సాయంత్రం కూడా ఇటు ప్రైవేట్ ట్రావెల్స్ కూడా ఎక్కువ మొత్తంలో ఆంధ్రప్రదేశ్కు తరలి వెళ్తాయి కాబట్టి వారికి కూడా ఏదైతే ఆర్టీఏ అధికారులు ఉన్నారో వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు వారికి కూడా రూల్స్ చెక్ చేస్తున్నారు. ఏదైతే రాత్రిపూట బయటికి సిటీ నుంచి ఆంధ్రప్రదేశ్ వెళ్ళేటువంటి వాహనాలపై ముఖ్యంగా ఆర్టీఏ అధికారులు ఫోకస్ చేస్తారంటూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే సరైన పత్రాలు లేకుండా, ఫిట్నెస్ లేకుండా ఆర్టీఏ అధికారులు వాటిని పరిశీలించి చెప్తున్నారు. సో పోలీసులు ఉన్నారు, ఇక్కడ అడిగి తెలుసుకుందాం. ఎట్లా ఉంది ట్రాఫిక్ పొద్దున్న నుంచి ఇప్పటివరకు ఇట్లానే ఉందా? తెల్లవారు నుంచి ట్రాఫిక్ ఇదే నెమ్మదిగా ముందు సాగుతుంది. ఈరోజు రేపు సాయంత్రం వరకు ఎవ్రీ ఇయర్ ఇంతే. ఇది ఎవ్రీ ఇయర్ 7 చౌటుప్పల్ వరకు హైదరాబాద్ నుంచి అందాక ఎవ్రీ ఇదే పరిస్థితి ఉంటుంది. 3-4 రోజులు కంపల్సరీ ఇదే ఉంటుంది. దాని నైట్, డే, మార్నింగ్ మొత్తం ఇదే ఉంటుంది కంపల్సరీ. ఇటుకెళ్ళి అందాక చౌటుప్పల్, మేర్పేట్ ఇక్కడ దాకా ఉంటుంది ఇదే. ఇక ఎందుకు అంటే ముందట ఇప్పుడు ఈ పంతంగి టోల్గేట్ ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? పంతంగి ఇటుకెళ్ళి 12 కిలోమీటర్లు ఉంది. అందాకంటే ఇప్పుడు హెవీ వెహికల్స్ కాకుండా చిన్న కార్లు ప్రతి ఒక్కరు పండుగకి వెళ్తారు కదా ఆంధ్రాకి. మన హైదరాబాద్ నుంచి చాలా మటుకు చిన్న వెహికల్కి వెళ్తారు. ఒకరేంకోడు మెల్లమెల్లగా ముందు కొంచెం ట్రాఫిక్ జామ్ ఉంటుంది. అదే మళ్ళీ ఈడికెళ్ళి అందరికి ట్రాఫిక్ జామ్ అయితేనే ఉంది. మొత్తం నైట్ నుంచి రైట్ ఉంది. ఎప్పటి వరకు ఉంటుంది అనుకుంటున్నారు? రేపు ఈవినింగ్ వరకు ఇట్లే ఉంటుంది. రేపు ఈవినింగ్ మధ్యాహ్నం వరకు క్లోజ్ అవుతుంటుంది. కొంచెం నెమ్మదిగా హెవీ వెహికల్స్ వల్ల చూడొచ్చు. రేపు ఈవినింగ్ వరకు కూడా ఇదే పరిస్థితి ఉంటుందంటూ చెప్తున్నారు. ఇటు ఇంకా ఈ పండగకు వెళ్ళే వాహనాలే కాకుండా ఇటు లారీలతో పాటు చాలా పెద్ద వెహికల్స్ కూడా మూవ్మెంట్ అవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ లోపలికి ఏదైతే ఇటు గూడ్స్కి సంబంధించేవి కానీ రోడ్ వర్క్కి సంబంధించినటువంటి వెహికల్స్ కూడా లోపలికి వస్తున్నటువంటి పరిస్థితి. సో వీటి వల్ల కూడా ట్రాఫిక్ స్లోగా మూవ్ అవుతున్నటువంటి పరిస్థితి. ఇటు ఎక్కువగా ఆంధ్రాకు వెళ్ళేటువంటి వాహనాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. తర్వాత నల్గొండ, మిర్యాలగూడ, కోదాడ ఈ ప్రాంతాలకు వెళ్ళేవారు కొంతమంది అయితే ఎక్కువ మొత్తంలో అటు విజయవాడ, ఒంగోలు, కాకినాడ, గుంటూరు, తెనాలి, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి ఈ ప్రాంతాల్లో వెళ్ళాల్సిన ప్రజలే ఎక్కువగా ఉన్నారు. సో మొత్తానికైతే ఈ ఎల్బీ నగర్ నుండి హయత్ నగర్ వరకు ఈ రామోజీ ఫిలిం సిటీ ఏదైతే ఉందో ఇక్కడ వరకు అయితే పూర్తి స్థాయిలో ఉదయం నుంచి చూస్తున్నాం మనం. ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా ఇంకా ట్రాఫిక్ మాత్రం స్లోగా మూవ్మెంట్ అవుతుంది. సో ఇదే పరిస్థితి ఇంకా ఈరోజు సాయంత్రం రేపటి వరకు కూడా ఉండదంటూ కూడా పోలీస్ అధికారులు చెప్తున్నారు. సో పూర్తిగా ఇటువైపు వచ్చేవారు మాత్రం ప్రత్యామ్నాయం ఆల్టర్నేటివ్ మార్గం ఎంచుకోవాల్సింది చెప్తున్నారు. ఏదైతే అటు ఎగ్జిట్ సాగర్ ఏదైతే మన ఓఆర్ఆర్ ఎగ్జిట్స్ ఉన్నాయో అక్కడ నుండి కూడా వివిధ ఆల్టర్నేటివ్ రోడ్స్ చూసుకొని అటు నుండి ప్రయాణాలు చేయాల్సింది కూడా పోలీస్ అధికారులు చెప్తున్నారు. సో పూర్తిగా ఇటు పెద్ద వెహికల్స్తో పాటు పండుగకు వెళ్ళే వెహికల్ కూడా పూర్తి స్థాయిలో విజయవాడ రహదారిని దిగ్బంధం చేశాయని చెప్పొచ్చు శ్రవంతి.